హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. షార్ట్ వీడియోలో చెప్పాను కదా, లాంగ్ వీడియో పెడతా మామిడికాయ పచ్చడి గురించి అనేసి. ఒకరోజు ముందు 3 kgs మామిడికాయలు తీసుకొని వాటర్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని క్లాత్లు వేసి మంచిగా తుడుచుకున్నాము. వాటర్ లేకుండా తుడుచుకొని వాటిని కాసేపు ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలికైనా లేకపోతే నార్మల్గా మీకు బయట ఎండలో అయినా మంచిదే. కాసేపు వాటిని మంచిగా ఎండలో పెట్టుకొని వాటర్ లేకుండా ఉంటే పచ్చడి ఖరాబ్ కాదన్నమాట. ఆరబెట్టడం అయిపోయినాక మంచిగా కట్ చేసుకోవాలి వాటిని. అంటే మనం మామిడికాయ ఎట్లా కట్ చేసుకుంటాం తిన్నీకి, అట్లా కట్ చేసి మంచిగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. వక్కలు చిన్న చిన్న, అంటే వక్క పచ్చడి అని చెప్పిన కదా నేను. అదేమో చెక్క పచ్చడి, ఇది వక్కది నార్మల్ చిన్న చిన్న పీసులు. మా ఆయన కట్ చేస్తాను చూడండి. అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇట్లా త్రాస్ వేసుకొని మనము ఎన్ని కేజెస్ అయినవి ఆ వక్కలు అనేసి జోక్కోవాలి. త్రాస్లో జోక్కున్న తర్వాత అట్లా తెలిస్తేనే మనకి ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి, ఎంత ఆవపిండి. వాటిని జోకున్న తర్వాత 2.5 అయిపోయినాయి. అయితే అందులో మేము 1/2 kg ఉప్పు వేసినాము, అద్దపావు ఆవపొడి కలిపినాము. మంచిగా మిక్స్ చేయాలి వాటిని. కొంచెం పసుపు కూడా వేసి చిటికెడు, అంటే ఒక చిన్న స్పూన్తో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. 3 days బాక్స్లో నిల్వ చేసుకుంటాం కదా, దాన్ని మేము ఎట్లా పోపు వేసుకుంటామో అనేసి నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.